నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద సమస్య. అంటే ఇష్టమైంది తినలేరు, ఎక్కువ తినలేరు, బయటికి వెళ్ళాలన్న ప్రాబ్లం అవుతుంది. ఏం తిన్నా సరే పుల్లటి త్రేన్పులు రావడం, ఇలాంటి రకరకాల సమస్యలతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నాము. ఈ పెద్ద సమస్యకి చాలా చిన్న సొల్యూషన్ ఉందంటున్నారు సురక్ష ఆయుర్వేదన్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. అవేంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చెప్పడానికి చిన్నగానే ఉన్నా ఫేస్ చేసే వాళ్ళకి అది ఎక్కువ. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు రకరకాల సమస్యలతోటి. గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా చిన్న సొల్యూషన్ ఉంది, ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నారు ఆయుర్వేదంలో. అదేలా మ్యామ్? గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా మందిలో ఉంటుంది. లేడీస్లోనూ నాకు గ్యాస్ పట్టేసింది, పొట్టంతా గ్యాస్ పట్టేసింది అని పాపం లేడీస్ చాలా మంది బాధపడుతుంటారు. ఇంకా జెంట్స్లో అయితే మోస్ట్ కామన్. ఎక్కువ మందిలో ఉండే సమస్యలు ఏంటి అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఫస్ట్ డిజార్డర్ అనమాట, ప్రాబ్లం. సో దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి, వ్యాధికి ఏదైనా సరే కారణాలు ఏంటో తెలుసుకుంటే మనం ఏ వ్యాధి అయినా సరే పెద్ద దానిలోకి వెళ్లకుండా ఆ కారణాలు ఆపేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇర్రెగ్యులర్గా టైంకి భోజనం చేయకపోవడం అనేది మెయిన్, అందరికీ కామన్ కదా ఈ రోజుల్లో. మీరైనా మేమైనా, నేను మామూలు 1:30 లోపల తింటాను, ఒక్కొక్కసారి 2 అయిపోతుంది. 2 వరకు ఓకే, 1 to 2 లంచ్ టైం కాబట్టి ఓకే. ఇంకా 2 దాటాక మనకి తిన్నాక అది డైజెస్ట్ అవ్వదు. చాలామందికి నేను ఎప్పుడు ఫుడ్ గురించి అలర్ట్ చేస్తాను. భోజనం చేశారా, పర్వాలేదండి, మాకు అలవాటే, 2-3 వరకు అలవాటే, మాకేం పర్వాలేదు, మీరు ఇవాళ టైం పెడితే ఇప్పటి నుంచి ఈ టైంకి తినలేం కదా అని ఏవో చెప్తుంటారు పాపం. సో అలా చాలామంది ఉన్నారు టైంకి తినని వాళ్ళు. ముఖ్యంగా లంచ్ ఆహారంలో 3 పూటల్లో మధ్యాహ్న భోజనం చాలా ఇంపార్టెంట్. అది టైంకి తినడం అనేది చాలా అవసరం, చాలా అదృష్టం కూడా అలా తినగలిగిన వాళ్ళు. ఇప్పుడు స్కూల్ అనుకోండి, స్కూల్లో లంచ్ ఎవరు 12 to 1, 12:30 to 1:30 ఏదో ఉంటుంది కదా, వాళ్ళు అదృష్టవంతులు, టీచర్స్ అదృష్టవంతులు, పిల్లలు అదృష్టవంతులు. మిగిలిన ప్రొఫెషన్స్, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, రిప్రజెంటేటివ్స్ కానీ, మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది, ఇంకా ఒకళ్ళిద్దరని కాదు, చాలామందికి అసలు లంచ్ టైంకి తినడం, ఈ పని అయ్యాక అరగంట అయ్యాక ఇంటికి వెళ్దాంలే, పావు గంట ఆగి వెళ్ళొచ్చు, గంట ఆగి వెళ్ళొచ్చు, అట్లా పోస్ట్ పోన్ అయిపోద్ది అనమాట. సో లంచ్ టైంకి తినడం అనేది చాలా అవసరం. కొంచెమైనా మనం బాక్స్ పట్టుకెళ్ళిపోతే పక్కన ఏదో ఒకటి అరటిపండు ఏదో ఒకటి ఉంటుంది, అది కొంచెం ఇది కొంచెం తినేస్తే ఇంకా అప్పటికి అయిపోద్ది. మనం ఒక్కొక్కసారి అయితే అసలు నిజంగా ఈ లంచ్ దొరకడం అనేది కూడా ఒక రకమైనటువంటి అదృష్టం అనుకోవాలి. టైం దొరకకపోతే అదొక శాపంలాగా అయిపోద్ది. ఎందుకంటే హైదరాబాద్లో నేను చాలాసార్లు ఎక్కడో ఒక చోట నుంచి బయలుదేరి వస్తాం, అక్కడి నుంచి మధ్యలో కలుసుకుంటూ వెళ్తే సరే 1 o'clockకి ఎక్కడికో చోటకి హోటల్కి వెళ్దాం అని అనుకుంటా, 1 2 దాటిపోద్ది. 2 దాటిపోతే ఇంకా అక్కడ వెయిటింగ్, ఆల్రెడీ టికెట్స్ టోకెన్స్ ఉంటాయి కదా, ఆ టోకెన్స్ చూసుకుని మనకి 3 తర్వాత కూడా రాదనమాట ఫుడ్. ఇంకా అక్కడ వదిలేసేసి ఇంకో చోటుకి వెళ్ళేసరికి, అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక అరగంట పడుద్ది కదా, ఇంకా అక్కడ ఫుడ్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసేస్తుంది. అమ్మో, ఇంకా నాకేమో అసలు లంచ్ తినకపోతే అసలు ఉండలేను, మా కళ్ళు తిరిగిపోతే. చిన్నప్పటి నుంచి అంతే, టైంకి అన్నం తినపోయంటే కళ్ళు తిరిగిపోతే అసలు స్పృహలో ఉండను ఇంకా ఇంకేం చేస్తాం, అప్పుడు గబగబా ఎక్కడో ఫ్రూట్స్ తీసుకుని ఏదో మేనేజ్ చేసాం అట్లా. ఇంకా అలా 2 సార్లు అయింది హైదరాబాద్లో. అమ్మో, ఈ దూరాలని, ఈ జనాల్ని, ఈ ట్రాఫిక్లో ఫుడ్ అనేది మనతో పాటు ఉండాలి. అప్పటి నుంచి నాకు ఫుడ్, ఒక పూట ఫుడ్ ఎప్పుడు నాతో పాటు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఒక పూట ఫుడ్, ఇంకా నాకు ఇబ్బంది ఉండదు అనమాట. ఆ ఫుడ్ నాతో ఉంటుంది, ఏదో ఒక అరటిపండు ఏదో ఒకటి బయట కొనేసుకుంటే అయిపోతుంది అనమాట. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు అలా చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ముఖ్యమైనటువంటి కారణం టైంకి తినకపోవడం అనేది ముఖ్యమైనది. అలాగే సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంపార్టెంట్, వర్రీ కర్రీ. హర్రీగా ఉన్నా కానీ మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. ఏదైనా వర్రీగా ఉన్నా కానీ, వర్రీస్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా, సో దానికి వస్తుంది. అలాగే కర్రీస్ ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్స్ అన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. బయట ఎలాగూ డెఫినెట్గా గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, అందులో ఏమీ తెలియదు, డౌట్ లేదు. టిఫిన్స్ తిన్నా వస్తుంది, కర్రీస్ తిన్నా వస్తుంది, ఫుడ్ మొత్తం తిన్నా వస్తుంది, ఏం తిన్నా బయట దానికి గ్యాస్ అనేది వచ్చేస్తుంది. ఈవెన్ కేక్ తిన్నా కానీ, ఈవెన్ మనకి బయట దొరికేటువంటి పిజ్జాస్, బర్గర్స్ అవన్నీ ఏది తిన్నా గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, అందులో అస్సలు డౌట్ అనేది లేదు. థర్డ్ పాయింట్ ఏంటంటే, వాటితో పాటు ఇంట్లో కూడా ఈ గోలంతా పడలేక కొంచెం ఆయిల్స్ వేసి చేసేద్దామనో, కొంచెం స్పైసీగానో చేస్తుంటారు కదా, అది కూడా ఒక రకంగా గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం. సో ఇంట్లో ఫుడ్ కూడా రాదనుకోవడానికి లేదు, కొంచెం జాగ్రత్త ఉడకబెట్టి తింటే ఏదైనా సరే ఎప్పుడు మనకి ప్రాబ్లం రాదు. మనం ఎప్పుడైతే కొంచెం వేయించడం, కొంచెం ఫ్రై చేయడం, డీప్ ఫ్రైస్ చేసి తీసి పక్కన పెట్టడం, ఇవన్నిటి వల్ల డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అలాగే స్ట్రెస్, థర్డ్ ఫ్యాక్టర్ స్ట్రెస్ అనమాట. సో ఈ స్ట్రెస్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ లెవెల్ని బట్టి విపరీతమైన స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. వర్క్ విషయంలో టార్గెట్స్ కానీ, పిల్లలకి ఎగ్జామ్స్ అని, పిల్లలకి
ఈ మార్కులు వస్తే ఫస్ట్ ఏ సెక్షన్లో కూర్చోబెడతా, లేకపోతే బి సెక్షన్ మారుస్తాం, సి సెక్షన్ భయపెట్టేసరికి వాళ్ళకి పాప యాంగ్జైటీ వచ్చేసేసి దానివల్ల పిల్లలకు కూడా విక్టిమ్స్ అయిపోతున్నారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్గా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ అనేది ముఖ్యమైనటువంటి కారణం. ఇంకా అలాగే స్ట్రెస్కి ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ అని అందరికీ ఉంటుంది, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ టార్గెట్స్ ఉంటాయి కదా పాపం. వాళ్ళ టార్గెట్స్ ప్రకారంగా వాళ్ళకి చేయలేక స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. అలాగే బయట నీళ్ళు ఏ పడితే ఆ నీళ్ళు తాగడం, లేకపోతే బయట ఏ ఫుడ్స్ పడితే ఆ ఫుడ్స్ తినడం, ఇందాక అనుకున్నట్టుగా స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం. కొంతమంది ఉలవచారు పడదు, కానీ ఉలవచారు తింటే గ్యాస్ రావచ్చు. అట్లా అట్లా మనకి ఇష్టమైన త్యాగం చేయలేక తింటాం, దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు. సో ఈ కారణాలు ఇవి. ఈ కారణాలకి ఏంటంటే ఇవి ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను గ్యాస్ట్రిక్ ట్రబులే కదా అని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. అది ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా మార్చు అని చెప్తాను. అంటే అంతమించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ అదేంటంటే ఇప్పుడు చెప్పేస్తున్నాను, క్యాన్సర్. సో గ్యాస్ట్రిక్ అల్సర్ కూడా క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంది. చిన్న పేరు గ్యాస్ట్రిక్లో ఉండేటువంటి స్పెల్లింగ్, క్యాన్సర్లో ఉండే స్పెల్లింగ్ చాలా కలుస్తాయి అన్నమాట. ఆర్ కానీ సి కానీ ఇవన్నీ కలుస్తాయి. కానీ ఇది గ్యాస్ట్రికే కదా అని ఈజీగా తీసి పడేసామంటే అది క్యాన్సర్ కింద మారడానికి అవకాశం ఉంది. చాలా వరకు అంటే 99% అవకాశం ఉంది. అసలు నేను మొహం మీద మచ్చలని చాలా వీడియోస్ చేస్తుంటాను కదా. గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఫేస్ మనకి ఎక్కడున్నా కూడా వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని. ఒక రకమైనటువంటి బొగ్గు లేయర్ అలా చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ ఫేస్. అంటే మంగు మచ్చల్లోనే తోడేలు లాంటి మచ్చలు ఉండడం ఒక రకం, ఎర్రగా పింపుల్స్ లాంటివి ఉండడం ఒక రకం, ఇదంతా ఇంత ప్యాచ్ లాగా థిక్ ప్యాచ్ లాగా ఉండడం ఇక్కడ, అవన్నీ రకరకాలవి. కానీ గ్యాస్ట్రిక్ పేషెంట్స్కి అంటే బొగ్గుని తీసుకొచ్చేసేసి ఫైన్ బొగ్గుని మొహం మీద చల్లేస్తే ఎలా ఉంటుందో అలా ఇదంతా కూడా మచ్చలు ఉంటాయి అన్నమాట. అంటే ఫేస్ చూసినట్టే వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని అర్థమైపోతుంది. సో అప్పటి నుంచి నేను అలా చూసాక వాళ్ళకి చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా లేడీస్ అయితే కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను, జెంట్స్ అయితే నాకు అనవసరం అని వదిలేసేస్తాను. నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను జెంట్స్ విషయాల్లో, అసలు ఏది ఇన్వాల్వ్ అవ్వను. తలనొప్పులు ఎన్నంటే పడలేం. సో అందుచేత ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్కి రెమెడీ ఆయుర్వేదిక్ లైన్స్లో మంచి ఆహారం తీసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రాణాయామ, మెడిటేషన్ చాలా అవసరం. అలాగే పూజలు చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు పూజలు కూడా చేసుకోవచ్చు. అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్లో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ ఏంటంటే జనరల్గా ఇవన్నీ కొంచెం చేదుగానే ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్కి వాడేది భయంకరమైన చేదు అనమాట. ఎంత చేదంటే అది నోట్లో పడిన వెంటనే వాంతి చేసేసుకోవాలనిపిస్తుంది. అంటే నేను మరీ సెన్సిటివ్ కదా మందులకి, అస్సలు వేసుకోలేను. ఒకసారి ఒక ఇన్సిడెంట్లో నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి నైట్ అంతా విపరీతమైన ఇదంతా వెర్టిగోలాగా, ఇదంతా తలలోకి తన్నేస్తున్నట్టుగా మంటలాగా నొప్పిలాగా, నైట్ నిద్ర పట్టట్లా 11 అయిపోయింది. సరే మా ఫ్రెండ్స్ ఎవరు ఆన్లైన్లో ఉంటే వాళ్ళకి చాలా హెడేక్గా ఉంది, నాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది, పొట్టంతా ఏంటో పగిలిపోద్దేమో అన్నట్టు భయం వేస్తుంది అంటే, సరే మెడిసిన్ పేరు చెప్పారు, ఇది ట్రై చేయండి అంటే, అది చేదుగా ఉంటుంది కదా అని ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా, చేదుగా ఉంటుంది కదా అని అడిగా. అంటే ఉంటుంది అన్నారు. మరి అదే బెస్ట్ రెమెడీ, మీకు వెంటనే మీకు తగ్గిపోతుంది, ట్రై చేయండి అన్నారు. సరే అని చెప్పేసి మజ్జిగలో కలుపుకొని వెంటనే నైట్ 11 o'clockకి అసలు మజ్జిగ తీసుకోను, నాకు ఎలర్జీ కదా, మజ్జిగ తాగను, అంత చేదు మందు అసలు మింగలేను, అయినా సరే తాగాను. ఎంత చేదంటే భయంకరమైన చేదు, మామూలు చేదు కాదు అసలు. ఆ చేదు తాగాను, 5 నిమిషాల్లో నేను నిద్రపోయాను. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎలా ఉందో చెప్తారేమో, ఇంకా ఏమైనా చెప్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాకు తెలియదు, ఇక నేను అది తాగేసేసి చేదుగుంది అనుకుంటాను, నిద్రపోయాను. ఇంకా ఆ నైట్ 2:30కి ఆ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల నాకు మోషన్స్ అవడం స్టార్ట్ అయింది. ఒక 5-6 మోషన్స్, పెద్ద పెద్ద మోషన్స్, బ్లాక్ కలర్లో. అంటే ఎప్పటి నుంచో ఉన్న గ్యాస్ట్రిక్ ఇదంతా అలా బయటకు వచ్చేసి ఒక్క డోస్కి బయటకు వచ్చేసేసింది. వచ్చేసరికి విదిన్ 1 hour హాయిగా నిద్ర పెట్టేసి ఇంకా అసలు ఏం తెలియదు. మార్నింగ్ జనరల్ నేను 5-6కి లేస్తాను, 7:30, 8కి లేసాను అనమాట. సో అంత స్ట్రెస్ని తగ్గించేసేసింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గించేసింది, ఇమీడియట్గా రిలీఫ్ అనమాట. ఎప్పటి నుంచో మనలో ఉన్నటువంటి ఆ గ్యాస్ట్రిక్ టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు లాగేసింది. అంత అద్భుతమైంది మందు అది. కానీ అది చాలా చేదు కాబట్టి అది జనరల్గా అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో దాంతో పాటుగా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి మెడిసిన్ని మనం లేటెస్ట్గా మేమే తయారు చేసాం ఈ ప్రోడక్ట్ని. సో ఇదేంటంటే చాలా ఈజీ అనమాట వాడుకోవడం, సింపుల్గా ఉంటుంది.
వాడుకోవడం చాలా ఈజీ. అంటే దానిలా ఎక్కువ క్వాంటిటీ అక్కర్లేదు, చేదుగా ఉండదు. అన్ని మజ్జిగలో కలుపుకోవడం అట్లా ఏం అక్కర్లేదు. జస్ట్ ఇలా ఇంత పించ్ ఉంది కదమ్మా, ఇలాగా ఇంతే, ఇంత తీసుకుని 3 పూట్ల నీళ్ళల్లో కలుపుకొని తాగేసేసిన సరిపోతుంది. అసలు అద్భుతం అనమాట. ఇది వాడితే నెల రోజుల్లో గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇప్పుడు నెల రోజులు కూడా అక్కర్లేదు కానీ ఎక్కువ టైం చెప్తున్నాను. అట్లా ఎంత చెత్త తిన్నా కానీ ఇబ్బంది లేకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి, అంటే అబ్డామిన్ ఫ్లోటింగ్ రావడం కానీ, అబ్డామిన్ అంతా నిండిపోయి బ్లోటింగ్ రావడం కానీ, త్రేన్పులు రావడం కానీ, హైపర్ ఎసిడిటీ కానీ, అవన్నీ కూడా ప్రాబ్లం పెరగకుండా కూడా పనిచేస్తాయి. అంటే క్యాన్సర్ అని అనుకున్నాం కదా, దాని వరకు వెళ్లకుండా కూడా పనిచేస్తుంది. అంటే ఇది వాడేసాం కదా అని చెత్త అంతా తినేసేసి పర్వాలేదు అనుకోమని కాదు, ఒక మంచి రెసిపీ అనేది ఉంది ఆయుర్వేదం. అంత అద్భుతంగా ఉంది అనమాట. ఇది నేను తయారు చేసినటువంటి మెడిసిన్. అంటే ఇంతకుముందు అంత కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు, పంచకర్మలో బాగా తగ్గిస్తున్నాను కదా అని నేను మెడిసిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ పంచకర్మ అంటే అందరూ రాలేరు, చేయించుకుంటే అద్భుతం, క్యాన్సర్ను కూడా నివారించవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి బ్రహ్మాండమైన కేసెస్ ఉన్నాయి నా దగ్గర, సక్సెస్ఫుల్ స్టోరీ. సర్జరీ పోస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా, సర్జరీ లేకుండా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సిఐలు, ఎస్ఐలు, ఇలా పెద్ద పెద్ద పోస్ట్, వాళ్ళకి మరీ టెన్షన్ కదా పాపం. సో అలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలి, మన దగ్గరికి రాకపోయినా వాళ్ళకి బాగుండాలంటే కొన్ని మెడిసిన్స్ నేనే తయారు చేయాలని చెప్పేసి తయారు చేస్తున్నాం. మొన్న ఫేస్ క్రీమ్ అవి చేశాం కదా, హెయిర్ ఆయిల్ అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఇది కొత్తగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి తయారు చేసిన మందు. చాలా, ఈ మందుని కనీసం ఒక 4 ఒక నెల వస్తుంది. అంటే ఆయుర్వేద మందులు మామూలుగా కేజీలు ఇంత తీసుకుని మింగితే గానీ పని చేయదు అని అనుకుంటాం కదా, ఇది 4 ఒక నెల రోజులు సరిపోయే మెడిసిన్. అంటే అంత తక్కువ క్వాంటిటీ. కొంతమందికి ఏంటంటే తక్కువ క్వాంటిటీ వేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇదేం పని చేస్తుంది అనుకుంటా. అలాంటి వాళ్ళు దీంతో పాటుగా ఆ చేదు మందు చెప్పాను కదా, అది ఇది కలిపేసేసి వేసుకుంటే సరిపోతుంది. ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం క్వాంటిటీ పెంచకూడదు, చాలా తక్కువ క్వాంటిటీ చాలు, అంత మించి అసలు అక్కర్లా. అంటే అంత తక్కువలోనే ఇంత బాగా తగ్గించడం అనేది అసలు మనం ఊహించం. దాని పేరు గ్యాస్ట్రిక్ మెడిసిన్ ఆయుర్వేదం అంతే. అంటే ఎవరైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీకు కాల్ చేసి అడగాలన్న మెడిసిన్ ని ఎలా అడగాలనే దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్, అంతే, క్లారిటీ. నాకు మెసేజ్ పెట్టేస్తే ఇలా గ్యాస్ట్రిక్ మెడిసిన్ కి ఆయుర్వేదంలో తక్కువ డోసేజ్ లో ఉందన్నారు కదా అని మెసేజ్ పెట్టేసిస్తే నేను వాళ్ళకి గైడ్ చేస్తాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఎందుకంటే నేను బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది, ఎంతను ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. అలా కాకుండా నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తాను, అందరికీ సాధారణంగా కాల్ బ్యాక్ చేస్తాను. సో కావాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఎలాగనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతంగా ఆయుర్వేదంలో ఇంత సింపుల్ డోస్ తోటి, ఇది పెద్ద టేస్ట్ కూడా ఏం చేదు కానీ అలా ఏం ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. సో అందుచేత డెఫినెట్గా చాలా మంచి ఫార్ములేషన్. గ్యాస్ ట్రబుల్ తోటి చాలా మంది సఫర్ అవుతున్నారు, దాన్ని సర్జరీ చేయించుకోలేరు, అది ముందు ఎటువంటి చెడ్డలోకి పెడుతుందో. ఆ మందులు కూడా, గ్యాస్ ట్రబుల్ వాడే మందులు కూడా క్యాన్సర్ని కలిగించే మందులు కాబట్టి ఇంకా రిస్క్ అనమాట వాళ్ళకి. అలాంటివి లేకుండా సేఫ్గా ఆయుర్వేదిక్ సైడ్ వచ్చేయండి, మంచి ఆహారం తీసుకోండి, ప్రాణాయామ, మెడిటేషన్, పూజలు ఇవన్నీ కూడా ఆచరించుకోండి. మనం టైం లేదనుకుంటా, నేను ఇన్ని మందులు తయారు చేస్తాను, నాకే ఆశ్చర్యంగా ఉంది, నాకు ఇంత టైం ఎక్కడి నుంచి వచ్చింది అని. అస్సలు ఇంతకుముందు అసలు టైం లేదని ప్రతిదీ అలా పక్క తోసేస్తుండేదాన్ని. సో నాకే ఇంత టైం ఉన్నప్పుడు మామూలుగా ఉండే వాళ్ళకి ఇంకా బోల్డ్ టైం ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితం, మంచి ఆహారం, ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు, సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు, క్యాన్సర్ వస్తుందేమని భయం కూడా భయపడక్కర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.